గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హర్ డైరీస్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ అనిత గారు, మోటివేషనల్ స్పీకర్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. రీసెంట్ డేస్ మనం చూసాం, దసరా నవరాత్రులు సందర్భంగా చాలా అల్లకల్లోలం జరుగుతోంది. విగ్రహాలు ధ్వంసం చేయడం కావచ్చు, అటు మత విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు, ఏదైనా కూడా అసలు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే పర్సన్స్ వాళ్ళని ఎలా చూడాలి, అండ్ ఈ తప్పు పాలకులదా మరి ప్రజలదా, ఎక్కడ ఈ లోపం కనిపిస్తోంది? అంటే మనం ఇంత ముందుకు వెళ్తున్నా కూడా ఎందుకు ఇంకా మతం పేరుతో ఈ చిచ్చు కానీ గొడవలు కానీ ఎందుకు జరుగుతున్నాయి? మన దేశంలో అండి మతం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయిపోయింది, చేసేసారు. ఇప్పుడు మీరు హిందూ మతం అని స్పెసిఫిక్గా చూసుకుంటే మాత్రం భారతదేశం దానికి బాగా ప్రామినెంట్. మనం వేరే దేశాల్లో హిందూ మతం అనే దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడలేము, చెప్పలేము. ఎందుకంటే హిందూ మతం పుట్టింది ఇక్కడ కాబట్టి మనం దీన్ని ఆరిజిన్గా భావిస్తాం. కానీ వేరే మతాలని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాము, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉంటున్నాము, యూనో ఒక కలిసిపోయిన వాతావరణంతో మనం బతుకుతున్నాము. ఇది ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి. అసలు ఇట్లాంటి గొడవలు ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈ మధ్య ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటంటే మనుషులు ఒకలాంటి అసహనం అంటారు. ఇప్పుడు రిలీజన్ అనేది ఇండివిజువల్కి సంబంధించింది, మతం అనేది మనకు ఇండివిజువల్ సంబంధించింది. ఇప్పుడు నేను నా మతాన్ని నమ్ముతాను, నా మతాన్ని నేను ఆచరిస్తాను, దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది ఉంటుంది. అలాగే ఏ మతం వాళ్ళు కూడా వాళ్ళ ప్రొటెక్షన్ చేసుకుంటారు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కూడా అది వాళ్ళకి ఇవ్వబడిన హక్కు. సో ఇట్లాంటి వాటిని మనం ఇండివిజువల్గా ప్రమోట్ చేసుకోవడం మనకు హక్కు ఉన్నా కూడా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఇంకొకరిని తక్కువగా చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది వేరే మతాన్ని తక్కువ చేయడానికి హక్కు? ఎందుకు ఇంకో మతాన్ని తక్కువ చేస్తున్నారు? మీకు ఎవరైనా చెప్పారు అలా చేయాలని? ఏ రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా. అంటే ఒకరిని తక్కువ చేస్తే మీది ఎక్కువైపోతుందా? కాదు కదా. ఎవరిది మతం వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథాల ప్రకారం వాళ్ళు పాటించాల్సినవి, ఆచరించాల్సినవి చాలా ఉంటాయి. ఆ మతం పేరు మీద మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేసి అది రాజకీయ ప్రయోజనాలకైనా అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా పాపులారిటీ అవ్వాలన్న ఉద్దేశాల కోసమైనా చేస్తుండొచ్చు. కానీ ఎలా చేసినా కూడా మీరు ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడగొడుతున్నారు. అలా చెడగొట్టి మేము ప్రశాంతత తెస్తామంటున్నారు. అన్ఫార్చునేట్గా ఇలా చేసే వాళ్ళు రాజకీయ నాయకులు కూడా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఆ మతానికి సంబంధం లేని వాళ్ళు ఇంకో మతం గురించి ఎందుకు మాట్లాడాలి? అసలు మీరు ఆచరించట్లేదు, మీరు పాటించట్లేదు, మీకు సంబంధం లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంతే కదండి. ఇప్పుడు ఈ మతంలో అతనే ఆ మతానికి సంబంధించి ఒక కమెంట్ చేశాడంటే వాళ్ళు మాట్లాడుకుని వాదించుకోవడానికి ఒక అర్హత కలిగిన వాళ్ళంటాను నేను. వేరే మతం గురించి అసలు నాకు తెలీదు, నేను ఎలా మాట్లాడతాను? ఎందుకు మాట్లాడుతున్నాను? కేవలం మనుషుల్ని మధ్య డివిజన్ తీసుకురావడానికి, ఒకరిని తక్కువ చేయడానికి, ఇలాంటి వాటికి మతాన్ని, రిలీజన్ని వాడకూడదు. చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటే మీరు ఒక సెంటిమెంట్ని హర్ట్ చేస్తున్నారు. మీకు మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి ఏదంటే అది మాట్లాడేస్తారా? ఎదుటి వ్యక్తికి ఎంతవరకైనా హర్ట్ చేసేస్తారా? వాళ్ళ సెంటిమెంట్ని ఎంతవరకైనా తగ్గించేస్తారా అనేది క్వశ్చన్. అలా చేసే హక్కు ఎవరికీ లేదు. మీ మతం ఎంత గొప్పదో ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళ మతం అంతే గొప్పది కదా. అంతే కదండి. సో ఆ వేరియేషన్ని మనం అర్థం చేసుకోగలగాలి, ఆ నాలెడ్జ్ని జనాల్లో పెంచగలగాలి. ఈ కాలం పిల్లలకి ఎలా అయిపోతుందంటే మతం గురించి ఏం మాట్లాడినా ఏం కాదు, ఏ మతం అయితే ఏముంది, మనం మతం లేదు, సెక్యులరిజం అవన్నీ కూడా వస్తున్నాయి కదా, మనము అలాగే మాట్లాడదాం వెళ్దామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడో వాళ్ళ మధ్యలోనే ఆ డిఫరెన్సెస్ అనేది వస్తున్నాయి. లేని ఏమంటారు ఆలోచనలు ఇంజెక్ట్ చేయడం అంటారు దీన్ని. ఇన్ని సంవత్సరాలు వచ్చింది మనకు స్వతంత్రం వచ్చి, మనం అందరం ఇంకా కలిసే ఉంటున్నాం. కానీ ఎందుకు అక్కడక్కడ ఈ గొడవలు అన్నీ వస్తున్నాయి? ఎవరి ప్రయోజనాల కోసం వస్తున్నాయని మనుషులు ఆలోచించాలి. ఒక ధర్మాన్ని మనం పాటిస్తున్నాము, ఒక మతాన్ని మనం పాటిస్తున్నాము ఎన్నో ఏళ్ళ నుంచి అన్నప్పుడు మధ్యలో వచ్చిన మతాలు మనల్ని కలుపుకున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ మన స్థాయికి మనం వచ్చేస్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా కూడా మధ్యలో దీన్ని డివైడ్ చేయడానికి వస్తున్న శక్తులు ఎవరు? అన్ఫార్చునేట్గా అవి రాజకీయ శక్తులు అయితే మనం ఏం చేయలేం. చాలా విపరీతమైన పరిణామాలు వస్తాయి. అలా జరుగుతోంది కూడా, ఇప్పుడు సమాజంలో అలాంటివి కూడా జరుగుతున్నాయి. సో మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే, మనము ఒక మతాన్ని ఎంచుకొని పుట్టలేదు, భగవంతుడు మనం ఒక దగ్గర పెట్టాడు, మనం ఆ మతంలో ఉన్నాము, ఆ మతంలో మనం పుట్టాం కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతున్నాం. దాని గురించి మనకు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ తెలియజేస్తున్నారు, తెలుసుకుంటున్నాము. మనం అయితే గుడికి వెళ్తున్నాము, మస్జిద్కి వెళ్తున్నాము, చర్చ్కి వెళ్తున్నాము, తెలుసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. అది నీ మతం వరకు నీకు అది హక్కు, ఎందుకంటే నువ్వు ఆ మతంలో పుట్టావు కాబట్టి. నీకు తెలియని మతం గురించి మాట్లాడమని ఏ మతం చెప్పలేదు కదా. ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు?
పిల్లల్లో లేని ఆ థాట్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అదే మీరు విదేశాలకు వెళ్ళండి, వేరే దేశాలకు వెళ్ళండి, ఇట్లాంటివన్నీ మనకు కనిపించవు. అవును, ఆ దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలోనే ఉంది. మన దగ్గరే ఈ టాపిక్ వస్తుంది. మళ్ళీ మన దాంట్లో కూడా వేరే మతాలతో మంచి ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ విషయానికి వచ్చే మాత్రం డివిజన్ వచ్చేస్తుంది. తెలియకుండానే ఆ డివిజన్ని మన సొసైటీలో మనం ఇన్కల్కేట్ చేసేసాం, పిల్లల్లో ఇన్కల్కేట్ చేసేసాం. నెక్స్ట్ జనరేషన్కి ఇది విపరీతంగా అయిపోతుంది. ఏ మతాన్ని నమ్మాలో అర్థం కాదు. మనం పుట్టిన మతం నమ్మాలా, వేరే వాళ్ళ మతం నమ్మాలా, అది గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్న వాటికి బట్టి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఎంతని పేరెంట్స్ కౌన్సిలింగ్ చేస్తారంటే ఎన్నెన్ని విషయాల మీద పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమాజం మనం సృష్టించేసుకుంటున్నాం కదా. ఇవన్నీ మనకు బై బర్త్ వచ్చిన రైట్స్. ఆ బై బర్త్ వచ్చిన రైట్స్ మీదనే మనకు చాలా వరకు పిల్లల్ని మోల్డ్ చేయాల్సిన పరిస్థితిలో తీసుకొచ్చాం. అండ్ ఇవి ఎంత సెన్సిటివ్ అంటే ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళిపోతాయి. అవును, ఒకలాంటి పిల్లల్లో ఒక సైకిక్ డిజార్డర్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సెంటిమెంట్, అది ఎమోషన్, అది ఇంకొకరి ఎమోషన్తో మనం ప్లే చేసే హక్కు ఎవ్వరికీ లేదు కదా. వాళ్ళ ఆలోచన విధానాన్ని అనుసరించి వాళ్ళకి ఏది కరెక్టో ఏది రాంగో చెప్పుకునే స్టేజ్ కూడా పేరెంట్స్కి లేకుండా అయిపోతుంది వాళ్ళ ఇలాంటి వ్యాఖ్యల వల్ల మతం మీద. సో నేనేమంటానంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఎంత ఇష్టపడతారో అంతగా మీరు పాటించండి. వేరే వాళ్ళ మతాన్ని తక్కువ చేయొద్దు. దేని ప్రాధాన్యత దానికి ఉంది. మీకు తెలిస్తే ఆచరించండి, నచ్చితే ఆచరించండి, కానీ తక్కువ చేయొద్దు అనేది నా పాయింట్. తక్కువ చేసే హక్కు ఎవరికి లేదు. మీకు తెలియకుండా ఎందుకు తక్కువ చేయడం? తక్కువ చేయడానికి అసలు మీరెవరు? ఫస్ట్ పాయింట్ ఇది. ఇంకొకరిని తక్కువ చేయడానికి అసలు మీరెవరు, మీకు ఏం తెలుసు? ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడరు ఎవరు. మతం అనేది ఒక టాపికే అవ్వదు. ఎందుకంటే అది ఇండివిజువల్ అండి. ఇట్స్ పర్సనల్. ఇట్స్ నా పర్సనల్. నేను గుడికి వెళ్తానా, నేను దేవుని ముక్తానా, నా పర్సనల్. దానివల్ల నేనే పర్సనల్ బెనిఫిట్స్ పొందుతాను తప్పించి నాకు గుడికి వెళ్ళడం వల్ల మీకేం నష్టం లేదు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? వెన్ ఇట్ ఈస్ మై పర్సనల్, వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఇట్? అంతే కదా. మీకు నమ్మకం ఉందా, మీరు వెళ్ళండి. మీరు ప్రయోజనం వస్తుందా, పొందండి. మీకు లేకపోతే లేదు. దేవుడు అనేవాడు నమ్మితేనే ఉంటాడండి. మీరు నమ్మకపోతే గుళ్ళో ఉంది రాయే, అది సత్యం. నమ్మకం మీదనే దేవుడు ఉంటాడు. ఆ నమ్మిన వాడికి మాత్రమే తెలుస్తుంది దేవుడు ఉన్నాడా లేదని. నమ్మకపోతే మీకు ఏమీ తెలియదు. సో ఇట్ ఈస్ ఇండివిజువల్ అంటాను నేను. ఇట్ ఈస్ నాట్ ఎ టాపిక్ టు బి డిస్కస్డ్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్. మతం అనేది ఒక చర్చనీయ అంశమే కాదు. అది ఎవరికి సంబంధించింది వాళ్ళు. మీ ఆచారాలు, మీ వ్యవహారాలు మీవి. అవి మీరు పాటించుకోండి, అభివృద్ధిలోకి రండి. మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు అభివృద్ధిలోకి వస్తారు. మీకు నమ్మకం లేకపోతే మీరు ఎంత గొప్ప కార్యక్రమం చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.